అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యూవి వంశీ ఆహ్, ఆహ్, "డార్లింగ్ ప్రభాస్‌తో సినిమా చేస్తావా?" అన్నాడు. "అదేంటి డార్లింగ్ నేను గోపీచంద్‌తో చేస్తున్నాను. ప్రభాస్‌తో అడుగుతున్నావు ఎందుకు చేయను? అలాంటి ఆపర్చునిటీ వస్తే" అన్నాను. "సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు. ఒకసారి ఎళ్లి కలువు" అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్‌మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా ఆయనతో అంటే అసలు ఆయన్ని చూడటం అనేదే ఒక గాడ్‌ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటది. అంటే అలాంటి నిజంగా ఆయన్ని కలవడం అంటే ఒక ఆ ఎక్సైట్‌మెంట్ ఇది. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి 'భలే భలే మగాడివై'కి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలనుందండి సరదాగా అన్నారాయన. అనంటే, "అయ్యో! తప్పకుండానండి" అని చెప్తే, అండి అనొద్దు డార్లింగ్ అని పిలువు" అన్నాడు. ఆయన అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు. బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే చే కమిట్ అయిన ప్రొడ్యూసర్ వెనక్కెళ్ళిపోయారు. నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను, నేను కూడా యాక్చువల్‌గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని. నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా. డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు. నాకున్న ఇప్పుడు దీనికి కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను. నేనేదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అనంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడేంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడుగేస్తే ఇక చచ్చిపోయినట్టే. మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా. అందుకని సరే తేల్చుకుందాం. ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను. తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా 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 ఈ రాజసభ ఇలా అయింది.